మనం ఎంత సంపాదించినా మానసిక ప్రశాంతత ఉంటేనే ఏదైనా చేయగలం. మానసిక ప్రశాంతత కోసమే ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. దీనిని బేస్ చేసుకొని కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. మరి మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి సమాధానమే శ్రావణ మాసం. శ్రావణ మాసం శివుడికి అంకితం చేసిన మాసం. ఈ మాసంలో ఆధ్యాత్మికతతో పాటు జ్యోతిష్యపరంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. శ్రావణ మాసం ప్రారంభమయ్యే సమయంలో గ్రహాల కదలికలు కొత్త పనులు చేపట్టేందుకు శుభకరంగా ఉంటాయి. ఈ నెలలో గ్రహాల స్థితులు, ఆత్మ పరిశీలన, పనులు క్రమంగా చేయడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మానసిక శక్తులు పెంచుకోవడానికి, మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి విశ్వశక్తి సహకరిస్తోంది. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం వలన శరీరం శుద్ధి అవుతుంది. ప్రతిరోజు లేదా ప్రతి సోమ శనివారాల్లో శివుడిని ఆరాధించడం వలన మనసు కూడా శుద్ధి అవుతుంది. శివలింగాన్ని అభిషేకించి పువ్వులతో అలంకరించడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. కర్మల ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ మాసంలో శివాలయాలను దర్శించడం వలన మనసు ప్రశాంతంగా మారి మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ఈ శ్రావణ మాసం మన గురించి మనం తెలుసుకోవడానికి అత్యంత అనువైన కాలంగా కూడా చెబుతారు.